హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన లంచ్ బాక్స్ రెసిపీస్ డే 2 అండి. డే 2లోకి నేను చేసిన రెసిపీ క్యారెట్ రైస్ అండి. మామూలుగా క్యారెట్ తినని పిల్లలకు ఈ విధంగా క్యారెట్ రైస్ని చేసి పెట్టండి. ఈ క్యారెట్ రైస్ ఈజీగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. 10 మినిట్స్లో ఈ క్యారెట్ రైస్ని మనం చేసేయవచ్చు. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి 4 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులను వేసుకోవాలి. పోపు దినుసులు చిట్పట్లాడిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టమాటాలను తీసుకొని ఈ విధంగా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. టమాటాలు త్వరగా మగ్గడానికి ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ ఉప్పుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 2 క్యారెట్లను తీసుకొని ఈ విధంగా తురిమి వేసుకోవాలండి. తురిమి వేసుకుంటేనే రైస్లో కలిసిపోతుంది బాగా. పిల్లలైతే తీయకుండా తింటారు. మనం ముక్కలుగా కట్ చేస్తే పిల్లలు తీసేస్తారండి. ఈ విధంగా తురుముకోండి. చూడండి, క్యారెట్ అనేది మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1/2 స్పూన్ కారంని వేసానండి. నేను ఇది పిల్లల కోసమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. మన ఆప్షనల్, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, మసాలాలు అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి లాస్ట్కు నేను 2 స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నానండి. మా పిల్లలకు నెయ్యి అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఇందులోకి 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేశానండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయవచ్చు. ఇప్పుడు ఇందులోకి అన్నంని వేసుకోవాలండి. అన్నం నేను ముందుగానే వండి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉండనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. వేడివేడిగా మనకు క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేసేసుకోవచ్చండి. పెద్ద టైం కూడా పట్టదు. ఈ రైస్కి చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బాయ్.